అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. దానిని సవాల్ చేస్తూ రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ కింద విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై అటు సినీ పరిశ్రమలో, ఇటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ చిత్ర నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలు కల్పించకుండా గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులిచ్చారు. దానిని సవాల్ చేస్తూ రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ కింద విచారణకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై అటు సినీ పరిశ్రమలో, ఇటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి రెండు భారీ సినిమాలకు ఊహించని న్యాయపరమైన చిక్కులైతే ఎదురయ్యాయి. ఒక పక్క రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్, మరోపక్క మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కలిసి నటిస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఈ రెండు సినిమాల టికెట్ ధరలు మరియు బెనిఫిట్ షోస్ కోసం వాటిని ప్రదర్శించేందుకు హైకోర్టును ఆశ్రయించారు సినిమా నిర్మాతలు. సంక్రాంతి పండుగ సీజన్ క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైన పెద్ద సినిమాలకి హైకోర్టులో టికెట్ ధరల పెంపు, అలాగే అడిషనల్ బెనిఫిట్ షోస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా అదనపు షోల అనుమతిపై సింగిల్ బెంచ్ జడ్జి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల వాటిని సవాల్ చేస్తూ హైకోర్టును అయితే ఆశ్రయించారు చిత్ర నిర్మాతలు. మొత్తానికి ఇటు అయితే సందీప్, భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రాలకు సాధారణ ధరలతో వసూలు రాబట్టడం కష్టమని, ఆ ఉత్తర్వులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ డివిజన్ బెంచ్ అప్పీల్ చేశారు. తమ సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు మరియు అదనపు షోల కోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నామని కూడా చెప్పారు. అయితే ఈ విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించేలా హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని నిర్మాతల తరఫున న్యాయవాదులు పిటిషన్ లో అయితే కోరారు. సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున ఈ కేసు ఇవాళ దాదాపు మధ్యాహ్నం 2 గంటల లోపు అయితే విచారణకు క్లారిటీ రానుంది. ఇవాళ హైకోర్టులో జరిగే విచారణపై సినిమా నిర్మాతలతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఉత్కటంగా ఎదురు చూస్తున్నాయి. కోర్టు సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మొదటి రోజు భారీ వసూలు రాబట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు స్వాగతిస్తే మాత్రం నిర్మాతలకు, పంపిణీదారులకు భారీ నష్టాలు తప్పు అంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి సందీప్. అయితే ఇవాళ జరగబోయే విచారణలో డెఫినెట్ గా హైకోర్టు ఎలాంటి తీర్పు ఎలా ఉంటుందో అంటూ టెన్షన్ నిర్మాతలతో పాటు ఇటు ఫ్యాన్స్ లో కూడా ఒక ఆందోళన అయితే ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు అంటే ముఖ్యంగా సంక్రాంతి అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు సందీప్. సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు ఉన్నటువంటి క్రేజ్ కూడా అలాంటిది. అందులో ముఖ్యంగా ఇటు రాజాసాబ్ అవ్వచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈగర్ అంటే చాలా రోజు నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ కూడా. సో మొత్తానికి ఇటు జనవరి 9వ తారీఖున ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్, అలాగే జనవరి 12వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి మనశంకర వరప్రసాద్ గారు ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదే క్రమంలో టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి, అదనపు షోల అనుమతి, అలాగే ప్రీమియర్స్ కి సంబంధించి సో వీటన్నిటి గురించి జరిగినటువంటి అంటే ఆ పిటిషన్ కోర్టుకు వెళ్లారు. ఆ పిటిషన్ లో వీటన్నిటికి సంబంధించినటువంటి విచారణ జరగనున్నట్లయితే తెలుస్తోంది. మధ్యాహ్నం 1-2 కొత్త క్లారిటీ వచ్చింది. డెఫినెట్ గా ఫ్యాన్స్ కి అయితే ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఎప్పుడు అంటే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుండడం, ముందు రోజు ప్రీమియర్ షోలకు వెళ్ళడము, ముందుగానే సినిమా చూడడానికి ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో దానికోసం అసలు టికెట్స్ ఎప్పుడు ప్రారంభిస్తారు, టికెట్ల రేట్ల పెంపు ఏ మేరకు ఉండొచ్చు, ఒకవేళ టికెట్ల రేట్ల అనే విషయం పక్కన పెడితే అసలు బెనిఫిట్ షోస్ అంటే ముందు రోజు అయితే ప్రీమియర్ షోస్, సినిమాకి ముందు రోజు ప్రీమియర్ షోస్ ఎప్పుడు ఉండొచ్చు ఒక
క్యూరియాసిటీ ఉంది. ముఖ్యంగా ఇది రాజసాబ్ సినిమా యూనిట్ ఇప్పటికే ధరల పెంపు విషయంపై హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తారీఖున ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ కు ఒక రోజు ముందుగానే అంటే జనవరి 8వ తారీఖున రాత్రి స్పెషల్ ప్రీమియర్లను ఏర్పాటు చేసుకునేందుకైతే ఇప్పటికే సినిమా యూనిట్ అయితే భారీగా ప్లాన్ చేసుకుంది. తెలంగాణలో ఉదయం 4 గంటల షోకి అనుమతి ఇవ్వాలంటూ కూడా కోరుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. లేదంటే ముందు రోజు రాత్రి 9 గంటలకు అంటే 8వ తారీఖున సినిమా 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. 8వ తారీఖు రాత్రి 9 గంటలకైనా పర్లేదు. లేదంటే అదే 9వ తారీఖున ఉదయం 4 గంటలకు అదనపు షోకి, సో మొత్తానికి ఇటు స్పెషల్ ప్రీమియర్ షోకి అదనపు షోలకి పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్లలో 800, మల్టీప్లెక్స్ లలో ₹1000 ఇంక్లూడింగ్ ట్యాక్స్ తో కలిపి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని కోరింది. జనవరి 9 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో దాదాపు ₹105 వాటితో ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ తో కలిసి పెంచుకునేలా అనుమతి ఇవ్వాలంటూ కోరింది. ఏది ఏమైనా ఈ విషయంపై ఈ రోజు విచారణ జరగనుంది. స్పష్టమైన క్లారిటీ అభిమానుల ఆశలకు మొత్తానికి మధ్యాహ్నం 1 గంట 2 గంటల సుమారులో ఒక క్లారిటీ రానుంది. మరొక పక్క ఇక సందీప్, మనం సినిమాల గురించి ఇటు మనశంకర వరప్రసాద్ జనవరి 12వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్నటువంటి మెగా 157 చిరంజీవి 157వ సినిమాగా రూపుదిద్దుతున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా మనం రీసెంట్ గా చూస్తున్నట్టయితే ఇటు ట్రైలర్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, డెఫినెట్ గా ఎందుకంటే గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత సక్సెస్ అంటే ఆ పండగ సీజన్ లో ఎంత భారీ బ్లాక్ బస్టర్, సేమ్ యథావిధిగా అనిల్ రావిపూడి మరొకసారి బ్లాక్ బస్టర్ కి రెడీ అయిపోయాడంటూ కూడా ఇప్పటికే అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరొక పక్క చిరంజీవిని ఒక వింటేజ్ లుక్ లో నయనతార, చిరంజీవి, వెంకటేష్ ఆ క్యారెక్టర్స్ చూస్తుంటే డెఫినెట్ గా ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేష్, చిరంజీవి కలిసి నటించి అంటే ఆ డాన్స్, ఆ సాంగ్ ఏదైతుందో ఇప్పటికే అది బ్లాక్ బస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం 40-50 సెకండ్ల విజువల్స్ కి ఎలా ఉంటే దాదాపు 3 నిమిషాలు ఆ సాంగ్ ఎలా ఉంటుందో మీ ఊహకే ఉదయిస్తున్నట్టు అనిల్ రావిపూడి చెప్పడం నిజంగా ఒక క్యూరియాసిటీకి ఇచ్చింది. మరొక పక్క ఇటు జనవరి 9వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ప్రభాస్ రాజసాబ్. ప్రభాస్ గత కొన్ని రోజులుగా ఒక యాక్షన్ హీరో, పాన్ ఇండియా లెవెల్లో భారీ యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ కూడా తన స్టార్డమ్ కంటిన్యూ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. అటు బాహుబలి అవ్వచ్చు, దాని తర్వాత చూడు సలార్, ముఖ్యంగా సలార్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తన రేంజ్ ఏంటో చూపించాడు. సో దాని తర్వాత ఫస్ట్ టైం ప్రభాస్ ఒక హారర్ థ్రిల్లర్ కి సంబంధించినటువంటి ఆ సినిమా చేయడం కూడా ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ఆడియన్స్ లో. ముఖ్యంగా మారుతి డైరెక్షన్ లో ఈ సినిమా ఎప్పటి నుంచి అయితే మారుతి అనౌన్స్ చేశాడో, రాజసాబ్ టైటిల్ అవ్వచ్చు, రాజసాబ్ కి సంబంధించిన సినిమా ప్రాజెక్ట్ ప్రభాస్ కాంబినేషన్ లో, సో అప్పటి నుంచి కూడా అభిమానుల్లో ప్రభాస్ ఇప్పటిదాకా యాక్షన్ ఆ సీన్స్ లో చూసినటువంటి అభిమానులు అవ్వచ్చు, సాధారణ ఆడియన్స్ కూడా ప్రభాస్ లో ఒక డిఫరెంట్ లుక్ లో ఒక క్యూట్ లవ్ స్టోరీ, మరొక పక్క హారర్ థ్రిల్లర్, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ని ప్రభాస్ లో చూసి చాలా రోజులు అవుతుంది అంటూ కూడా డెఫినెట్ గా ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇటు రాజసాబ్ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఇప్పటికే భారీ బడ్జెట్ అండ్ గ్రాఫిక్స్, ముఖ్యంగా సినిమా హారర్ ఎలిమెంట్స్, ఒక సస్పెన్స్ హారర్ ఎలిమెంట్స్ డెఫినెట్ గా ప్రేక్షకుల్ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కి ఉంటుంది. ప్రభాస్ కూడా ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ లో చూడబోతున్నారంటూ కూడా ఈ 2 సినిమాలు భారీ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాయి. సో మొత్తానికైతే మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ 2 సినిమాలకి సంబంధించిన క్లియర్ అప్డేట్, అంటే అదనపు షోలకు పర్మిషన్ ఉంటుందా లేదా అనేది ఒకటి, ఒకవేళ టికెట్ల రేట్లు పెంచుకుంటే ఎన్ని రోజులు పెంచుకోవాలి, అలాగే ఎంత మేరకు పెంచుకోవాలి అనేది ఒక క్లారిటీ. దాంతో పాటు ప్రీమియర్ షోస్, ఒకవేళ ప్రీమియర్ షోస్ ముందు రోజు వేసుకునే అవకాశం ఉంటుందా, ఇటు రాజసాబ్ కు జనవరి 8వ తారీఖున, అలాగే మనశంకర వరప్రసాద్ కు జనవరి 11వ తారీఖున, అంటే రిలీజ్ కు ముందు రోజు 2 సినిమాలకైనా కూడా. సో వీటికి అదనపు షోలకి పర్మిషన్ ఒకటి, ప్రీమియర్ షోస్ కి పర్మిషన్, టికెట్ల రేట్ల పెంపునకు, ఈ 3ంటికి సంబంధించిన అంశాల గురించి స్పష్టత డెఫినెట్ గా మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపు క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.